హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీ లైఫ్ని మార్చిన వ్యక్తుల్లో తేజ గారితో పాటు ఖచ్చితంగా శ్రీను వైట్ల గారిది ప్రథమ స్థానం ఉంటుంది. అవునండి. సో శ్రీను వైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్లో కలిసారా? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే నువ్వు నేను సినిమాకి కాలు ఇరిగిందో 6 months బెడ్ తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్న అబ్బాయి ఏంటి ఇప్పుడే మన ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా సినిమా వచ్చి దాంతో సినిమాలు వస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగింది ఏంటి, ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ నాకు ఉషాకిరణ్ మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. సో మీ లైఫ్ ఆ తొలినాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ ఉషాకిరణ్ మూవీస్ 6-7 సినిమాలు చేశాను సార్. కంటిన్యూ అవే ఉషాకిరణ్ మూవీస్ సినిమాలన్నీ అయ్యే అవే. ఉషాకిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తావా, ఒక సినిమా ఉంది, నువ్వు నడుస్తున్నావా అంటే నడుస్తుంది సార్. అప్పటికి నడుస్తున్నా, కాలు బాగా అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదంటే రమ్మంటే వెళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండి, పివి, దాని వెనకాల ఉండేదండి ఉషాకిరణ్ అది గెస్ట్ హౌస్ ఒకటి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ శ్రీను వైట్ల గారు ఫస్ట్ టైము. అప్పుడు నేను రామచందర్ అని ఆడ పాపం ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, బాగాలేదు. నేను రామచందర్ గారు, తర్వాత ఇంకెవరు బబ్లు, శివారెడ్డి, అందరూ అక్కడ ఆ రోజు వచ్చాము. తర్వాత శ్రీను వైట్ల గారు, అప్పుడు నాకు తెలియదు ఆయన అంతకుముందు నీకోసం అనే సినిమా ఉషాకిరణ్ వాళ్ళతో రిలీజ్ అయింది, చేశారని తెలుసు, దానికి అవార్డులు వచ్చాయి, ఆ విషయం తెలుసు, కానీ పరిచయం లేదు. సో ఆ రోజు పరిచయం అయ్యారు, మా క్యారెక్టర్లు చెప్పారు, ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇక మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపించారు. ఓకే అయిపోయింది. తర్వాత సినిమా షూట్, తర్వాత డేట్లు వచ్చాయి, మాట్లాడిన తర్వాత వెళ్తుంటే నేను ఎప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదండి, 6th సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా నాకేదో జరగబోతుందని 6th సెన్స్. అప్పుడు ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం, ఫస్ట్ వైజాగ్లో షూట్ అండి. ఫస్ట్ వెళ్తుంటే అలా ట్రైన్ ఎక్కిన వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ చెప్పనా, అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం, అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక 6th సెన్స్, నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. అయిపోయింది సార్. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ యాక్చువల్గా పర్సు మర్చిపోయాను శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటి ఉంది సార్, రికార్డ్స్ దొంగతనం చేస్తాను హీరోయిన్కి. అది నువ్వు చేస్తావారా అన్నారు నన్ను. నేను చేస్తాను సార్ అన్న, చేశాను. అక్కడ శ్రీను వైట్ల గారికి నచ్చింది, వీడు బాగా చేశాడు, ఆ రికార్డ్స్ దొంగతనం చేసి నేను తీసుకెళ్ళాను, డబ్బులు కూడా తీసుకుంటాను బైక్ పెట్రోల్ కోసం. అవును, అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా అలాగే చేసాం సార్. ఇంకా అది ఏంటంటే మీకు తెలియదు, ఆనందంలో రాంబాబు అనే క్యారెక్టర్ ఇప్పటికీ నన్ను చాలామంది రాంబాబు అంటారండి. నాకు నైట్లు చాలామంది ఫోన్ చేస్తారు 2ంటికి 3ంటికి, అరే ఇప్పుడే అయిపోయిందిరా సిట్టింగ్లో ఉన్నాము, ఒకరిని రాంబాబు క్యారెక్టర్ ఇచ్చామరా అని అంటారు. అది ఎంత అంటే అసలు ఎంత జనంలోకి వెళ్ళిందంటే, ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆ సినిమా అంటే చూసారో తెలియలేదు, రీల్స్లో ఇప్పటికే వైరల్ అవుతుంది అది. రీల్స్లో అవును చాలా. రాంబాబు అనే క్యారెక్టర్ అండి, నేను స్టార్ అయ్యానండి. రాంబాబు అనే క్యారెక్టర్తో ఆనందం సినిమా నేను స్టార్ అయ్యా. తేజ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నాకు పరిచయం చేసి స్క్రీన్ని నాకు పరిచయం చేస్తే శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్లు. తెలియదు అప్పుడు నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటే వెళ్ళిపోయాం అలాగంతే. సో అది అనే సినిమా నా లైఫ్లో అది చెరగని ముద్ర అండి. అది ఇంకా ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఒక షాట్లో మీరు ఆయన షర్ట్ కూడా పట్టుకుంటారు. అవును, ఆయన అప్పటికి చాలా పెద్ద గొప్ప నటుడు. అయ్యో. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎంఎస్ నారాయణ గారితో. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అండి ఆయనతో యాక్ట్ చేయడం నేను ఎంఎస్ గారితో. దాని ముందు రోజు కూడా ఒక సీన్ చేసాము, కానీ ఆ రోజు నైట్ ఎఫెక్ట్ సీను అది 2 days ప్లాన్ చేశారండి శ్రీను ఇట్లా యాక్చువల్. ఓకే, 2 days ప్లాన్ చేశారు. అది కూడా ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గరలో ఇక్కడ ఒక పెంట్ హౌస్, వెనక ట్రైన్ వెళ్ళేది కనపడతా ఉంటుంది, అది సోమాజిగూడ దగ్గర ఇక్కడ ఒక పెంట్ హౌస్లో అవును షూట్ చేసాం. మా బ్యాచ్లో మా రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేసాం. అయితే అక్కడ చేసాం. ఆ రోజు చెప్పారు ఇది పెద్ద సీను, ఇది 2 days అనుకుంటున్నారన్నట్టు తెలిసింది నాకు. సరే ఓకే వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, డైలాగులు చాలా ఉన్నాయి, మీకు ఎక్కువ ఉన్నాయి సీన్లో. డైలాగులు నాకే ఒక పాట పాడతాను, ఒక స్టోరీ చెప్తుంటాను, అది చేస్తుంటా, ఈలోపు ఆయన వస్తారు, ఈలోపు తలిపేసేయండి అంటూ మళ్ళీ ఆయన కాంబినేషను, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా
రౌండ్ ట్రయల్ అండి. అవును, మీరు మాట్లాడుకునేది ఒక స్టోరీ చెప్తాడు, అంత రౌండ్ ట్రయల్. ఇది బాగా ప్రిపేర్ అయ్యానండి నేను ఫస్ట్. ఎందుకంటే ఎంఎస్ గారు కాంబినేషన్ చేయాలి, ఇది ఇంత పెద్ద షాటు, లెంత్ డైలాగ్స్ ఉన్నాయి, నా వల్ల 1 more అవ్వకూడదు. అప్పుడు ఫిలిం కదండి, అదొకటి నా ఫీలింగ్ ఏంటంటే నేను సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, అది నాకు కసి అండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయిపోయింది. ఒక టేక్ అయింది, ఒక 2వ టేక్ ఓకే అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. నిలుగుతుంది ఎంఎస్ గారు ఎంట్రీ, ఆయన కాంబినేషను, ఆయన కొట్టి మీకు ఇప్పటికీ గమనించండి, మీరు క్లియర్ గమనించండి, ఆయన కొట్టేది మీకు క్లియర్ తెలిసిపోద్ది, కొట్టినట్టు ఉండదు. అవును, మీకు క్లియర్ చూస్తే ఆయన అంత పెద్ద యాక్టర్ అండి. అసలు అంత యాక్ట్ చేస్తాం, అందులో ఆయన టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి. అది ఎంత అలర్ట్గా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి, అండ్ ఆ టైమింగ్ క్యాచ్ చేయాలంటే. ఆయనకి నాకు ఇమీడియట్ డైలాగులు టపా 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 టపా, రాంబాబు, అరే రాంబాబు అనేది దుర్గా తెలుసు, దుర్గని చూసామంటే దుర్గా చూశాను, చాలా బాగుంటుంది సినిమా దుర్గ గురించి కాదురా, నా గర్ల్ ఫ్రెండ్ దుర్గా గురించి. ఆమె ఎవరు అంటే ఆ టైమింగ్ అందుకోవాలి కదా. అది ముందే బాగా ప్రాక్టీస్ నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసుకున్నాను, బాగా ప్రాక్టీస్ టేక్. అది కూడా ఎంఎస్ గారు ఆయన సింగిల్ టేక్ అండి, ఆయన టపా 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 టపా. అసలు 2 రోజులు అనుకున్న సీన్ 1 రోజులో అయిపోయింది ఆ సీన్. ఇంకా చేస్తుంటే శ్రీను వైట్ల గారు ఏంటంటే అండి, మీరు కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఆయన నవ్వేస్తుంటారు మానిటర్ ముందు కూర్చొని, ఆయన ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో. మీరు గమనించండి, ఆయన షూట్లో అక్కడ జరుగుతున్న షాట్ ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఈయన నవ్వుతుంటారు, ఇందులో కొట్టు అంటుంటారు. అలాగే అసలు ఒక అందరు ఆర్టిస్టులు దాన్ని అందరూ బాగా ఆ టైమింగ్ సెట్ అయిందండి. అలాగా అసలు మామూలు సీక్వెన్స్ కదా సార్. అంతవరకు అయితే చాలా సినిమాల్లో మళ్ళీ దానికి రెప్లికా ట్రై చేశారు. అవును, అలాంటి ఒకటి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ నన్ను చాలా మంది అంటే మన ఏజ్ జనరేషన్ అంతా రాంబాబు అంటారండి, రాంబాబు అంటారు. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ మీరు చేసిన సినిమాల విషయం మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు డెస్క్లో కొత్తగా రైటర్గా జాయిన్ అయి ఉన్నాను. కొత్తగా కాదు, ఒక కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. రాజా ది గ్రేట్ మూవీ, అది చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతూ ఉంది. నా ఫోను రింగ్ అవ్వడం మానేసింది, ఇండస్ట్రీ నుంచి ఫోన్లు రావడం మానేసింది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో మళ్ళీ మొదటిసారి నా ఫోన్ మోగింది అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? అవునండి, గుర్తుంది నాకు. అలాంటి ఒక స్థితికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వెయిట్ చిత్రం శ్రీను అంటే వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు, ఇంత చిన్న గొడవలో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక వ్యక్తిని మోసం చేయలేదు, ఏ తప్పు చేయని చిత్రం శ్రీనుకి అలాంటి ఒక ఫేజ్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అంటాం కదండి, అది కూడా ఒక నాకు మైనస్. అంటే ఏం ఓవర్ అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, నేను మంచి ఆర్టిస్ట్ కదా, పొగరు. ఒప్పుకుంటారా మీరు? అది ఒప్పుకుంటా అండి, ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటా. అది నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వటం వల్లే జరిగింది. నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఇలా వచ్చింది ఇలా ఖర్చు పెట్టేస్తేయండి, రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, నాకు నేను ఎప్పుడు బిజీగా ఉంటా అనేవాడిని ఫ్రెండ్స్తో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.